యా ఫైన్. సో నిన్న మనం ఏం డిస్కస్ చేసామంటే ఏడబ్ల్యూఎస్లో ఫ్రీ టైర్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, ఫ్రీ టైర్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వర్చువల్ మిషన్ మనం ఎలా క్రియేట్ చేయాలో, దానికి ఎలా కనెక్ట్ అవ్వాలో కూడా చూసాం. సో కనెక్ట్ అవ్వడానికి వేరియస్ మెథడ్స్ ఉన్నాయి. మనం టెర్మినల్ యూస్ చేసి పుట్టి ఆర్ మొబైల్ ఎక్స్ట్రమ్ ఇవి యూస్ చేసి మనం కనెక్ట్ అవ్వచ్చు. బట్ కాకపోతే స్టార్టింగ్లోనే అన్నీ ఒకేసారి చెప్తే కొంచెం క్లమ్జీగా ఉంటుంది కాబట్టి సింపుల్ మెథడ్ ఏంటంటే, సో క్లౌడ్లోనే జస్ట్ కనెక్ట్ బటన్ ప్రెస్ చేసి కనెక్ట్ అయిపోవడం చూపించాను అనమాట. ఫైన్, అలాగే కంటిన్యూ చేద్దాం ఇంకా కొన్ని రోజులు. సో తర్వాత నేను చెప్తాను మీకు రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్లో ఎలా. ఏం లేదు, సింపుల్ ఆ పుట్టి అనే టెర్మినల్ని డౌన్లోడ్ చేసుకోవటం, అందులోకి కనెక్ట్ అవ్వటం అంతే. ఫైన్. అయితే ఈరోజు మన మన కోర్సు లెనెక్స్తో స్టార్ట్ అవుతుంది అనుకున్నాం. లెనెక్స్ అంటే ఏంటి, సో లెనెక్స్కి విండోస్కి డిఫరెన్స్ ఏంటి, సో ఇవి మాట్లాడదాం ఫస్ట్. ఇక్కడ గైస్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరికీ తెలుసు లెనెక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ లాగా. ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో, ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరు ల్యాప్టాప్స్లో ఆల్మోస్ట్ విండోస్ ఉంటుంది, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఏమి తెలియకుండానే మనం డైరెక్ట్గా ల్యాప్టాప్ యూజ్ చేయగలుగుతున్నాం. అంటే విండోస్లో బేసిక్ నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు, మనం ల్యాప్టాప్ని విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండే ల్యాప్టాప్ని యూజ్ చేయగలుగుతున్నాం. బట్ లెనెక్స్లో బేసిక్ నాలెడ్జ్ లేకుండా లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేయలేం మనం. అందుకే ఫస్ట్ లెనెక్స్ బేసిక్స్ నేర్చుకోవాలి. ఇక్కడ మనం లెనెక్స్ ఈవెన్ ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్, అడ్వాన్స్డ్ నాలెడ్జ్ అవసరం లేదు. ఎందుకంటే మనం ఏం లెనెక్స్ టీంలోకి వెళ్ళట్లేదు కదా. సో వీఆర్ నాట్ గోయింగ్ టు వర్క్ యాజ్ అ లెనెక్స్ అడ్మిన్. సో మనం ఎంత వరకైతే అవసరమో లెనెక్స్ అంతవరకే నేర్చుకుంటాం. ఎందుకు అంటే అది కూడా మీరు రియల్ లైఫ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద సర్వర్స్ లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2000 సర్వర్స్ మీరు యూస్ చేస్తుంటే మీ ప్రాజెక్ట్లో 1500 సర్వర్స్ లెనెక్సే ఉంటాయి. ఎస్పెషల్లీ డెవాప్స్ ఇంజనీర్ డెవాప్స్ టూల్స్ని యూస్ చేయాలంటే లెనెక్స్ నాలెడ్జ్ ఉండాలి. అది ఎందుకు మీకు అర్థం అవుతూ ఉంటుంది వెళ్ళే కొంది. గిట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ నేను మీకు అసలు లెనెక్స్ అంటే ఏంటి, నిన్న లెనెక్స్ మిషన్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, అసలు లెనెక్స్ అంటే ఏంటి, లెనెక్స్ అంటే ఏంటో తెలుసుకునే ముందు ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే ఎలా చేస్తాం మనం, ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు అసలు అనేది చూద్దాం ఒకసారి. లెట్ మీ షేర్ మై స్క్రీన్ ప్లీజ్. యా ఫైన్. Kubernetes. ఎస్, లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ని షార్ట్ ఫామ్లో ఓఎస్ అంటాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏమేమి ఉన్నాయి, విండోస్ ఉంది, లెనెక్స్ ఉంది, ఇంకా సోలారిస్ ఉంది. సో ఇంకా ఇట్లా ఇవన్నీ చాలా ఉన్నాయి. లెనెక్స్లో మళ్ళీ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫ్లేవర్స్ అనొచ్చు. అవి ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి కూడా నేను చెప్తాను మీకు క్లియర్గా. ఎందుకు ఇంత డెప్త్గా అంటే ఈ హిస్టరీ గురించి మాట్లాడుతున్నాం అంటే, సో ఏదైనా ఒక టూల్ కానీ, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ కానీ, ఒక ఏదైనా టెక్నాలజీ మీరు యూస్ చేసే ముందు, దాన్ని నేర్చుకునే ముందు దాని హిస్టరీ తెలిసి ఉండాలి. అప్పుడే మీరు ఏదైనా చిన్న ఇష్యూ వస్తే ట్రబుల్ షూట్ చేయడానికి ఈజీ అవుతుంది. అలా లేకపోతే బ్లైండ్గా వర్క్ చేస్తుంటే, అది చిన్న ఇష్యూ వచ్చినా, చిన్న ప్రాబ్లం వచ్చినా మీరు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అర్థం కాదు అది ఎందుకు వచ్చింది, అసలు ఎర్రర్ ఏంటనేది. సో అందుకే నేను అసలు ఈ లెనెక్స్ ఎలా వచ్చింది పిక్చర్లోకి, లెనెక్స్ ఎలా వర్క్ చేస్తుంది బ్యాక్ ఎండ్లో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్. ముందుగా మనం ఇది మీ ల్యాప్టాప్ అనుకుందాం. ఈ ల్యాప్టాప్లో ఏముంటుంది, ల్యాప్టాప్లో హార్డ్వేర్ ఉంటుంది. సో ల్యాప్టాప్లో జస్ట్ హార్డ్ డిస్క్ ఉంటుంది, ఒక 500 GB హార్డ్ డిస్క్ అనుకోండి. అలాగే ర్యామ్ ఉంటుంది. సో ర్యామ్ ఒక 8 GB ర్యామ్ ఉంది అనుకోండి. ఇంకా చాలా హార్డ్వేర్ ఉంటుంది ల్యాప్టాప్లో. ఫైన్. ఇప్పుడు ఈ హార్డ్వేర్తో మనం డైరెక్ట్గా కమ్యూనికేట్ చేయలేం కాబట్టి, ఇప్పుడు జస్ట్ ఈ హార్డ్వేర్ అనేది ఏంటి, ఒక మిషన్ అంతే. ఇప్పుడు మన వాషింగ్ మిషన్ ఎలాగో ఇది కూడా అంతే. ఇది జస్ట్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ అంతే ఇది.
సో ఈ హార్డ్వేర్ని యూజ్ చేయాలంటే ఎందుకు యూజ్ చేస్తాం? డేటా ఏదైనా స్టోర్ చేయడానికి, కంప్యూట్ పర్పస్ కోసం, ఇలాంటి వాటి కోసం యూజ్ చేస్తాం. మనం ల్యాప్టాప్ కావచ్చు, సర్వర్ కావచ్చు. దీంతో మనం కమ్యూనికేట్ చేయాలంటే ఒక ఇంటర్ఫేస్ ఉండాలి. డైరెక్ట్గా హార్డ్వేర్తో వెళ్ళి మాట్లాడలేం కదా. సో దానికోసమే మనం ఆపరేటింగ్ సిస్టమ్ని దీనిలో ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఓల్డెన్ డేస్లో జస్ట్ ఒక 20 years బ్యాక్, సో నేను ఐటీ స్టార్ట్ చేసినప్పుడు అలాంటప్పుడు మనం డెస్క్టాప్ ల్యాప్టాప్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండేటివి. డెస్క్టాప్స్ కొన్నప్పుడు, కంప్యూటర్ కొన్నప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ సపరేట్గా ఇన్స్టాల్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఇన్బిల్ట్ వచ్చేస్తున్నాయి. మీరు ల్యాప్టాప్ కొనగానే విండోస్ 11 ఏదైతే అడ్వాన్స్డ్ వర్షన్ ఉంటుందో అది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ని ఎందుకు చేస్తామంటే, జస్ట్ విండోస్ అనుకోండి. ఎందుకు చేస్తామంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటేనే మనం ఇక్కడ నుంచి, ఇది మీరు అనుకుంటే, ఈ హార్డ్వేర్తో కమ్యూనికేట్ చేయగలం, ఈ హార్డ్వేర్తో మాట్లాడగలం, ఒక డేటాను పంపించి ఇందులో స్టోర్ చేయగలం. సో లేకపోతే ఒక క్యాలిక్యులేటర్ ఫంక్షన్, అది అప్లికేషన్ యూజ్ చేసి ఒక 2 numbers యాడ్ చేయగలం, ఒక అప్లికేషన్ని రన్ చేయగలం. సో ఇట్లా ఏది చేయాలన్నా సరే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే, మన ఇంగ్లీష్ లాంగ్వేజ్, మనం ఇంగ్లీష్లోనే మాట్లాడగలం. మనం ఈ మిషన్కి అర్థం కాదు అది, ఈ హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోనే మాట్లాడగలం. అంటే మాట్లాడటం అంటే జస్ట్ టైప్ చేయటం సంథింగ్. అది కాస్త ఈ మిషన్కి అర్థమయ్యేలాగా మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి ఇది ట్రాన్స్లేట్ చేస్తుంది. ఆపరేటింగ్ సిస్టమ్ విల్ ట్రాన్స్లేట్ హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ ఇంటూ మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్. సో అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ ఫైల్, నేను ఒక మెటీరియల్ ఇచ్చాను మీకు, గిట్ మెటీరియల్ ఇచ్చాను. ఆ గిట్ మెటీరియల్ మీరు మీ ల్యాప్టాప్లో స్టోర్ చేయడానికి హార్డ్వేర్ అయితే ఉంది, బట్ దానికి కావాల్సిన స్పేస్ అలొకేట్ చేయాలి కదా. సో మీరు ఇక్కడ నుంచి ల్యాప్టాప్ స్క్రీన్ మీద నుంచి నాకు ఇంత స్పేస్ కావాలని చెప్పి మీరు చేయలేరు కదా. అది ఆపరేటింగ్ సిస్టమే ఆ స్పేస్ అలొకేట్ చేయటం ఇవన్నీ చేస్తుంది. ఇంకా చాలా ఉంటాయి దీని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. జస్ట్ వెరీ హై లెవెల్లో మనకు అర్థం కావడం కోసం నేను జనరల్గా ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ చేసే పని నేను చెప్పాను. ఫైన్. అలాగే మాక్సిమం 95% ఆఫ్ ద ల్యాప్టాప్స్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమే ఉంటుంది. ఫైన్. మరి ఎందుకు మనం ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, బ్యాక్గ్రౌండ్ దాన్ని ఎలా బిల్డ్ చేశారు, ఇదంతా ఎవరికి తెలియదు. 90% ఆఫ్ ద పీపుల్కి ఇదంతా ఏం తెలియదు. జస్ట్ చిన్న పిల్లోడు కూడా ల్యాప్టాప్ ఇస్తే దాంట్లో వర్క్ చేసేస్తాడు. వాడు గేమ్స్ ఆడుకుంటాడు, లేకపోతే ఒక ఓపెన్ చేయాలంటే సో జస్ట్ ఒక ఫైల్ని దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోద్ది. కాబట్టి మనం విండోస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. విండోస్ ఎవరు నేర్చుకుంటారు? రియల్ లైఫ్ ప్రాజెక్ట్లో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసే సర్వర్స్లో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు, ఓఎస్ రిలేటెడ్ ఇష్యూ, విండోస్ రిలేటెడ్ ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ట్రబుల్ షూట్ చేయాలంటే, దాన్ని ఫిక్స్ చేయాలంటే, లేదా విండోస్ మిషన్స్ని టోటల్గా మేనేజ్ చేయాలంటే వాళ్ళకి విండోస్ నాలెడ్జ్ ఉండాలి. అంతేగాని నార్మల్ యూజర్స్కి, సో జనరల్ యూసేజ్ కోసం విండోస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ఫైన్. అంతవరకు క్లియర్ అనుకుంటా మీరు. ఇప్పుడు సర్వర్కి చూద్దాం. సర్వర్ అంటే ఏంటి? సర్వర్ అంటే ఏదో కొత్తగా వచ్చింది కాదు. సర్వర్ అంటే కూడా జస్ట్ హార్డ్వేర్ అంతే. జస్ట్ సేమ్ లైక్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్. కాకపోతే ఏంటంటే సర్వర్లో కొంచెం కాన్ఫిగరేషన్ ఎక్కువ ఉంటుంది అంతే. సంథింగ్ 3000 GB ఉందనుకుందాం. అలాగే ఈ ర్యామ్ వచ్చేసి ఒక 60 GB ఉందనుకుందాం. సో ఇట్లా కాన్ఫిగరేషన్, హై కాన్ఫిగరేషన్ ఉంటుంది జనరల్గా. ఈ సర్వర్లో ఈ దీంతో మాట్లాడాలంటే కూడా మనం ఇంటర్ఫేస్ ఉండాలి, మీడియేటర్ ఉండాలి. అదే ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. కాకపోతే ఎక్కువ శాతం అంటే మోస్ట్ ఆఫ్ ద సర్వర్స్లో మనం లెనెక్స్ని యూజ్ చేస్తాం. రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్లో సర్వర్ మనం ఇంట్లో పెట్టుకోం కదా. మనం ఏదైనా రియల్ లైఫ్ ప్రాజెక్ట్లో వర్క్ చేయాలంటే, మనం అప్లికేషన్ రన్ చేయాలంటే, సో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలంటే అప్పుడు మాత్రం సర్వర్కి వెళ్తాం. సో లెనెక్స్ యూజ్ చేస్తాం. ఎందుకు లెనెక్స్ యూజ్ చేస్తాం? ఎనీ ఐడియా గైస్? ఏదైనా సరే పర్లేదు. నేను ఫస్ట్ డే 1 నుంచి చెప్తున్నాను, ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్, మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేయండి. సెక్యూరిటీ పర్పస్. సెక్యూరిటీ పర్పస్, ఓకే. ఇంకా ఇంకా చాలా ఉంటాయి కదా, ఏదో ఒకటి చెప్పర్లేదు మీరు, లేదంటే చాట్లో అయినా మీరు పింగ్ చేయొచ్చు. ఫైన్. ఇక్కడ ఎందుకు అంటే, ఒకటి, ఎక్కువ మంది యూజర్స్ దీనికి లాగిన్ అవుతారు, వర్క్ చేస్తుంటారు. విండోస్ ల్యాప్టాప్ కావచ్చు, లేకపోతే ఇంకొక ల్యాప్టాప్ కావచ్చు. యూజువల్గా మనం ఒక్కరమే, మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే మీరు ఒకరే వర్క్ చేస్తారు. లేదు అంటే 1 యూజర్.
లేదు అంటే మీరు ఏదైనా మీ రిలేటివ్స్కో లేకపోతే మీ ఫ్రెండ్స్కో మీ కొలీగ్స్కో ఇస్తే వాళ్ళు వర్క్ చేస్తుంటారు. టోటల్గా ఒక యూజరే చేస్తుంటారు ఇందులో. కానీ సర్వర్లో అలా కాదు. మీ డెవాప్స్ టీంలో ఉన్నారనుకోండి, గైస్ నేను చెప్పాను, ఫస్ట్ డే కూడా చెప్పాను, మీరు ఒకసారి నా దగ్గర జాయిన్ అయిన తర్వాత మీ థింకింగ్ థాట్ ప్రాసెస్ కంప్లీట్గా డెవాప్స్ ఇంజనీర్ లెవెల్లోనే ఉండాలి. మీరు డెవాప్స్ ఇంజనీర్ లాగే థింక్ చేయాలి. మీరు ఇప్పుడు ఆల్రెడీ డెవాప్స్ టీంలో ఉన్నట్టే ఫీల్ అవ్వండి. అప్పుడే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది, మీకు తెలియకుండానే మీ మైండ్లోకి ఎక్కుద్ది. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. సో ఇది సర్వర్ అనుకోండి, దేన్నైతే మీరు యూజ్ చేస్తున్నారు, మీరు డెవాప్స్ ఇంజనీర్. ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్ దేనికి యూజ్ చేస్తాడు సర్వర్? డెవాప్స్ ఇంజనీర్ ఒక జెన్కిన్స్ పైప్ లైన్ క్రియేట్ చేయడానికి, జెన్కిన్స్ జాబ్ రన్ చేయడానికి యూజ్ చేస్తాడు. ఫైన్. అలాగే సేమ్ టైం ఇంకొక డెవలపర్ కూడా ఇదే సర్వర్ని యూజ్ చేస్తుంటాడు. ఒక డెవలపర్ కావచ్చు, 10 మంది డెవలపర్స్ కావచ్చు. తను దేనికి చేస్తాడు? తను కోడ్ రాసి దాన్ని ఇక్కడ స్టోర్ చేయడానికి యూజ్ చేయొచ్చు, లేకపోతే కోడ్ చేంజెస్ చేయడానికి యూజ్ చేయొచ్చు. ఫైన్. ఇంకా టెస్టింగ్ టీం వాళ్ళు ఉంటారు కదా, టెస్ట్ ఇంజనీర్. టెస్ట్ ఇంజనీర్ కూడా సేమ్ సర్వర్ని యూజ్ చేయొచ్చు. టెస్ట్ ఇంజనీర్ దేనికి యూజ్ చేస్తాడు? తన టెస్ట్ కేసెస్ రన్ చేయడం కోసం, అప్లికేషన్ టెస్టింగ్ కోసం, సంథింగ్ దేనికో డిఫరెంట్ పర్పస్ కోసం తను అవుతాడు. క్యూ అలాగే అవుతాడు. మీరు ఎలా వర్క్ చేస్తున్నారు చూడడానికి మీ మేనేజర్ లాగిన్ అవుతాడు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మల్టిపుల్ యూజర్స్ విల్ వర్క్ ఎట్ ద సేమ్ టైం ఆన్ ద సర్వర్. అంటే మల్టీ యూజర్సే కాకుండా, మల్టీ యూజర్స్ అందరు యూజర్స్ ఒకదానికి యూజ్ చేయట్లేదు కదా ఒకే పర్పస్ కోసం, మల్టిపుల్ టాస్క్స్ చేస్తున్నారు. మల్టీ యూజర్ అండ్ మల్టీ టాస్కింగ్. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ సర్వర్. మల్టిపుల్ యూజర్స్ సేమ్ టైమ్ మల్టిపుల్ టాస్క్, డిఫరెంట్ టాస్క్ పర్ఫామ్ చేయొచ్చు. ఫైన్. ఇక్కడ మీకు ఇంకొక ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. ల్యాప్టాప్లో మాత్రం విండోస్ యూజ్ చేస్తున్నాం. ఎక్కడైతే మనం మల్టిపుల్ యూజర్స్ మల్టీ టాస్కింగ్ చేయాల్సి పడుతుందో అక్కడ లెనెక్స్ యూజ్ చేస్తున్నాం. ఇట్ డజంట్ మీన్ దట్ వీ విల్ నాట్ యూజ్ విండోస్ సర్వర్స్ ఇన్ రియల్ లైఫ్ ప్రాజెక్ట్. అంతే, దాని అర్థం రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్లో విండోస్ సర్వర్స్ని యూజ్ చేయమని కాదు, విండోస్ సర్వర్స్ని కూడా యూజ్ చేస్తాం. కాకపోతే ఆ రేషియో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అవుట్ ఆఫ్ 2000 సర్వర్స్లో 1500 సర్వర్స్ లెనెక్స్ ఉంటాయి. జనరల్గా ఒక 500 సర్వర్స్ విండోస్ ఉంటాయి అనుకోండి. అంత ఉంటుందన్నమాట డిఫరెన్స్. ఎందుకు అంటే, ఇది విండోస్ అసలు నేర్చుకోవాల్సిన అవసరమే లేకుండా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేయొచ్చు కదా. మరి 500 సర్వర్స్ ఎందుకు యూజ్ చేస్తాం? 1500 లేదంటే 2000 సర్వర్స్ విండోస్ యూజ్ చేసేయచ్చు కదా. లెనెక్స్ నేర్చుకొని మళ్ళీ దాన్ని ఇక్కడ మనం ఎవరైతే ఈ టీంలోకి వస్తారో వాళ్ళకి మళ్ళీ కేటీ ఇచ్చి ఇదంతా అవసరం లేదు కదా. అంటే దేర్ షుడ్ బి సమ్ అడ్వాంటేజెస్. కొన్ని అడ్వాంటేజెస్ ఉంటేనే మనం అంత రిస్క్ చేస్తాం, అంత ఎఫర్ట్స్ పెడతాం. ఏంటి అడ్వాంటేజెస్ అంటే, సెక్యూరిటీ ఈవెన్ విండోస్లో కూడా ఉంటుంది. సో అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, మల్టీ యూజర్ అండ్ మల్టీ టాస్కింగ్కి విండోస్ సపోర్ట్ చేసినప్పటికీ లెనెక్స్ అంత ఎఫెక్టివ్గా చేయదు. సో లెనెక్స్ చాలా ఎఫెక్టివ్గా చేసేది. ఇంకొకటి ఏంటంటే, లెనెక్స్ ఓపెన్ సోర్స్, ఎనీబడి కెన్ యూజ్ వితౌట్ పేయింగ్ ఎనీథింగ్. ఇక్కడ ఓపెన్ సోర్స్ ఒకటైతే విండోస్ పెయిడ్. మీకు తెలుసు విండోస్ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్. గైస్ ఇంకోటి జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సేల్ చేసిన దానివల్ల మైక్రోసాఫ్ట్ ఎంత పెద్ద కంపెనీయో మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలా క్లయింట్స్ ఉంటారు, చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి, బట్ స్టిల్ వాళ్ళు జనరేట్ చేసే రెవెన్యూలో 60% ఆఫ్ ద రెవెన్యూ ఈ విండోస్ ఆపరేటింగ్ సేల్ చేసిన దానివల్లే వస్తుంది. దే ఆర్ గెటింగ్ 60% ఆఫ్ ద రెవెన్యూ ఫ్రమ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో అంతమంది యూజర్స్ ఉన్నారు దీనికి. ఎందుకు మీకు తెలుసు కదా, ఇప్పుడు మనం ఇప్పుడు ఒక 100 మంది ల్యాప్టాప్స్ యూజ్ చేస్తుంటే అందులో 95 మంది విండోసే యూజ్ చేస్తుంటారు. అది ఇవి ఇవి ఎట్ వెరీ హై లెవెల్లో మీరు గుర్తుపెట్టుకోండి. సో గోయింగ్ ఫార్వర్డ్ మీకు అర్థం అవుతుంది. సో ఇంకా డిఫరెన్సెస్ ఉన్నాయి, అవి ఏంటనేది అర్థం అవుతుంది. సెక్యూరిటీ ఒకటి చెప్పుకోవచ్చు. మల్టీ టాస్కింగ్, మల్టీ యూజర్కి ఇది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఓపెన్ సోర్స్ ఇది. ఫైన్. ఇప్పుడు ఇది వచ్చి జియోఐ బేస్డ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు యూజ్.
మీకు తెలుసు ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే విండోస్ ల్యాప్టాప్లో ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్ళి ఒక రైట్ క్లిక్ కొట్టామంటే న్యూ, ఇక్కడికి వెళ్తే ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. దీన్ని సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు, ఎస్ఆర్ టెక్ అని ఇస్తాను నేను. ఓకే ఫైన్. దీన్ని ఓపెన్ చేయాలంటే డబుల్ క్లిక్ కొడితే చాలు, ఓపెన్ అయిపోద్ది. దీనికి విండోస్ నేర్చుకోవాల్సిన పని లేదు కదా, లేకపోతే ఇక్కడ ఓపెన్ అని కొడితే ఓపెన్ అయిపోద్ది. సో ఎవరైనా చేయొచ్చు. దీనికి రీనేమ్ చేయాలంటే రైట్ క్లిక్ కొడితే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి, రీనేమ్ కొట్టి ఇక్కడ క్లిక్ చేసి మనకి ఏ నేమ్ కావాలో ఆ నేమ్ ఇవ్వచ్చు. కానీ లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఇలా మనం రైట్ క్లిక్ ఇచ్చి లేకపోతే సంథింగ్ ఇట్లా చేయలేము. లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టంలో మనం ఏ చేంజెస్ చేయాలన్నా, ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలన్నా, లేకపోతే మనం రీనేమ్ చేయాలన్నా, లేకపోతే ఏం చేయాలన్నా సరే కమాండ్ యూజ్ చేయాలి. అందుకే దీన్ని కమాండ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. ఇందులో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ ఉంటుంది. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ సిఎల్ఐ అంటారు. ఇక్కడ జియుఐ, ఇక్కడ సిఎల్ఐ. సిఎల్ఐ అంటాం. అంటే లెనెక్స్లో మనం ఏ ఆపరేషన్ చేయాలన్నా కమాండ్స్ తెలిసి ఉండాలి. ఇక్కడ మీరు ఎన్ని కమాండ్స్ నేర్చుకోవాలని డౌట్ వద్దు. సో చాలా మినిమల్ కమాండ్స్ తెలుసుంటే చాలు మనకి. కమాండ్స్ ఎన్ని నేర్చుకున్నాం అనే దానికంటే కమాండ్ బ్యాక్గ్రౌండ్లో ఎలా వర్క్ అవుతుంది అని తెలుసుకోవటం ఇంపార్టెంట్, అర్థం చేసుకోవటం. ఎందుకంటే కమాండ్ని ఏ గూగుల్ అడిగినా ఇస్తుంది. ఇప్పుడు వాట్ ఈస్ ద లెనెక్స్ కమాండ్ టు క్రియేట్ ద ఫోల్డర్ అని కొడితే ఒక్క సెకండ్లో మీకు ఆ కమాండ్ తెచ్చిపెట్టదు. పైగా ఇంకోటి ఏంటంటే మీరు లెనెక్స్ టీంలో వర్క్ చేయట్లేదు, యు ఆర్ నాట్ గోయింగ్ టు వర్క్ యాజ్ అ లెనెక్స్ అడ్మిన్ ఇన్ లెనెక్స్ టీమ్. మీ డెవాప్స్ టూల్స్లో ఎంత మట్టుకి అవసరమో, ఎన్ని కమాండ్స్ అవసరమో అంత మట్టుకే మీరు యూజ్ చేస్తారు. కాబట్టి డోంట్ వరీ అబౌట్ కమాండ్స్, అవి మీకు ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి. ఈ కోర్స్ అయ్యే లోపల మీకు డెవాప్స్ కోర్స్కి కావాల్సిన కమాండ్స్ అన్ని మీ నోట్కి వచ్చేస్తాయి. ఓకే ఫైన్. సో ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ విండోస్ అండ్ లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఫైన్. ఇప్పుడు మనం ఓన్లీ లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసుకుందాం, విండోస్ని పక్కన పెట్టి. లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, అసలు లెనెక్స్ ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో మీకు తెలుసు. ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ అ ఇంటర్ఫేస్ బిట్వీన్ యూజర్ అండ్ హార్డ్వేర్. మనకి ఈ ల్యాప్టాప్ కావచ్చు, సర్వర్ కావచ్చు, ఆ హార్డ్వేర్కి మధ్యలో ఉండే ఇంటర్ఫేస్. ఫైన్. అది విండోస్ కావచ్చు, లెనెక్స్ కావచ్చు. విండోస్ ఎలా వచ్చింది అందరికీ తెలుసు, ఇట్స్ అ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్. లెనెక్స్ ఎలా వచ్చిందంటే, లెనెస్ టొర్వాల్డో అనే అతను, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది హిస్టరీ అయితే కాదు, థియరీ అయితే కాదు. ఇది తెలిస్తే డిఫరెంట్ లెనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ గురించి తెలుస్తుంది. సో లేకపోతే మీకు చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. రెడ్ హ్యాట్ లెనెక్స్ అంటే ఏంటి, ఉబుంటూ లెనెక్స్ అంటే ఏంటి, అమెజాన్ లెనెక్స్ అంటే ఏంటి, సూసే లెనెక్స్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే, డాకర్ కంటైనర్స్ ఎలా ఉంటాయి, ఎలా మనం యూజ్ చేస్తాం తెలియాలంటే కూడా ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. లెనస్ టొర్వాల్డో అనే అతను ఒక కాంపోనెంట్ని డిస్కవర్ చేశాడు. ఆ కాంపోనెంట్ పేరు కర్నల్ అంటారు. ఆ కర్నల్ అనేది ఏంటంటే, ఆపరేటింగ్ సిస్టమ్కి బదులు, అంటే ఇక్కడ విండోస్ ఉంది కదా, విండోస్కి బదులుగా ఈ కర్నల్ని యూజ్ చేసి మనం కమ్యూనికేట్ చేయొచ్చు హార్డ్వేర్తో, అంటే యూజ్ చేయొచ్చు హార్డ్వేర్ని. బట్ కొంచెం ఛాలెంజ్ ఏంటంటే, ఈ ఈ ఇతను ఎక్స్పర్ట్ కాబట్టి యూజ్ చేయగలడు కర్నల్ని. కాబట్టి నార్మల్ యూజర్స్ కెనాట్ యూజ్ కర్నల్ డైరెక్ట్లీ. సో మనకి ఇది అర్థం కాదు, ఇది మనం యూజ్ చేయలేం డైరెక్ట్గా. కానీ దీన్ని ఏం చేయొచ్చు అంటే, ఈ కర్నల్ని యూజ్ చేసుకొని ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేయొచ్చు దాని మీద. ఇది కర్నల్ అనుకోండి, ఈ కర్నల్ని యూజ్ చేసుకొని ఒక ఆపరేటింగ్ సిస్టమ్ని బిల్డ్ చేయొచ్చు. అందుకే ఉబుంటూ అనే కంపెనీ వచ్చి ఏం చేసిందంటే, ఈ కర్నల్ని యూజ్ చేసుకొని తన ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ని బిల్డ్ చేసింది, డెవలప్ చేసింది. దాని పేరే ఉబుంటూ లెనెక్స్ అని పెట్టారు. ఈ లెనెక్స్ ఫస్ట్ నేమ్లోంచి లెనెక్స్ తీసుకొని లెనెక్స్ అని పెట్టారు. ఫైన్. తర్వాత ఇంకొక కంపెనీ వచ్చింది, రెడ్ హ్యాట్ అనేది. మీరు వినుంటారు, రెడ్ హ్యాట్ అనేది వచ్చి, సో ఇట్స్ డెవలప్ ఇట్స్ ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ విత్ సేమ్ కర్నల్. ఇది మర్చిపోవద్దు, కర్నల్ సేమ్, దీనికి కూడా లెనెక్స్ అని పెట్టింది. ఇక్కడ సెంట్ ఓఎస్ అని ఇంకోటి వచ్చింది, ఇది కూడా అలాగే చేసింది.
ఇంకా చాలా వచ్చాయి. అమెజాన్ వచ్చింది, అమెజాన్ లెనెక్స్ వచ్చింది ఈ మధ్య, సూసే లెనెక్స్ అని, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ వచ్చాయి. ఇప్పుడు మీకు కానీ అంత నాలెడ్జ్ ఉంటే మనం కూడా ఇంకొక మన ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ని బిల్డ్ చేయొచ్చు విత్ సేమ్ కర్నల్తో. అందుకే ఏమైందంటే ఈ కర్నల్ సేమ్ కాబట్టి అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్కి కమాండ్స్ సేమ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే కమాండ్ ఏంటంటే జస్ట్ గుర్తుపెట్టుకో, ఎంకేడిఐఆర్. ఎంకేడిఐఆర్ అంటే మేక్ డైరెక్టరీ. ఎంకే అంటే మేక్, డిఐఆర్ అంటే డైరెక్టరీ. డైరెక్టరీ నథింగ్ బట్ ఫోల్డర్. ఇక్కడ ఫోల్డర్ అంటాం, ఇక్కడ డైరెక్టరీ అంటాం. ఫోల్డర్ అనొచ్చు, డైరెక్టరీ అనొచ్చు. ఎంకేడిఐఆర్ అంటే కమాండ్. ఈ కమాండ్ ఈ అన్ని ఫ్లేవర్స్లో పనిచేస్తుంది. అన్ని డిస్ట్రిబ్యూషన్స్ అంటాం దీన్ని, వేరియస్ డిస్ట్రిబ్యూషన్స్. ఉబుంటూలో ఇదే కమాండ్, రెడ్ హ్యాట్లో ఇదే, సెంట్ఓఎస్లో ఇదే. మరి కమాండ్స్ అస్సలు డిఫరెన్స్ ఉండవా అంటే ఉంటాయి. చాలా తక్కువ కమాండ్స్, వెరీ వెరీ ఫ్యూ కమాండ్స్. ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ జావా ఇన్స్టాల్ చేయాలంటే మీ మిషన్లో, ఉబుంటూ లెనెక్స్లో అయితే ఏపీటీ గెట్ ఇన్స్టాల్ అని ఉంటుంది. రెడ్ హ్యాట్ అండ్ సెంట్ఓఎస్లో అయితే ఎం ఇన్స్టాల్ ఉంటుంది, వైయుఎం. అంతే. అవి కూడా చాలా తక్కువ కమాండ్స్, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫైన్. ఇంకా కాబట్టి కమాండ్స్తో ప్రాబ్లం లేదు. ఒక్కొక్క లెనెక్స్ డిస్ట్రిబ్యూషన్కి ఒక్కొక్క కమాండ్స్ నేర్చుకోవాల్సిన పని లేదు. కమాండ్స్ ఆర్ సేమ్. ఫైన్. అదొకటి అడ్వాంటేజ్. ఇంకా మనం ఏ డిస్ట్రిబ్యూషన్ని, ఏ ఫ్లేవర్ని, ఏ లెనెక్స్ ఫ్లేవర్ని యూస్ చేస్తాం అనేది మీకు డౌట్. ఉబుంటూ లెనెక్స్ వచ్చి ఫ్రీ, కంప్లీట్లీ ఫ్రీ, ఓపెన్ సోర్స్. రెడ్ హ్యాట్ వచ్చి పెయిడ్. సెంట్ఓఎస్ ఫ్రీ మళ్ళీ. ఇప్పుడు ఇందాక ఏమనుకున్నాం, లెనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓపెన్ సోర్స్ అనుకున్నాం కదా. మరి ఇప్పుడు పెయిడ్ ఏంటి? అందులో కూడా కొన్ని ఫ్రీ ఏంటి, కొన్ని పెయిడ్ ఏంటి అనేది డౌట్ మీకు. అది ఎలా అంటే, ఇప్పుడు ఉబుంటూ లెనెక్స్ కంప్లీట్లీ ఫ్రీ, రెడ్ హ్యాట్ పెయిడ్, రెడ్ హ్యాట్ లెనెక్స్. బట్ కంపెనీస్లో ఎక్కువ రెడ్ హ్యాట్ యూస్ చేస్తారు. ఇప్పుడు 2000 సర్వర్స్ ఉన్నాయనుకుందాం కదా మన ప్రాజెక్ట్లో. 2000 సర్వర్స్లో, టోటల్ 2000 సర్వర్స్లో ఒక 1500 సర్వర్స్ లెనెక్స్ ఉన్నాయనుకుందాం ఇందాక. ఈ 1500 సర్వర్స్లో ఒక 1300 ఆర్ 1200 మినిమం రెడ్ హ్యాట్ యూస్ చేస్తారు. ఎందుకు? ఇంకొక 300 లేకపోతే ఇంకొక 100 ఉబుంటూ యూస్ చేస్తారు, ఇంకొక 100 ఇంకేదన్నా వేరే ఆపరేటింగ్ సిస్టమ్ని యూస్ చేస్తారు, సోలారీస్ సంథింగ్ ఏదో. అది ఎలా సెలెక్ట్ చేస్తారు అంటే అది డిపెండ్స్ ఆన్ ద అప్లికేషన్ బిహేవియర్. ఇప్పుడు ఆ అప్లికేషన్కి ఏదైతే కంపాటబిలిటీ బాగుంటుందో దాన్ని యూస్ చేస్తారు. అది డిఫరెంట్ స్టోరీ. సో అది యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ వీఆర్ నాట్ సపోజ్ టు డిసైడ్ ఆల్ దోస్ థింగ్స్, బట్ లెనెక్స్ టీమ్ విల్ డిసైడ్ దట్. సో దాని గురించి ఇప్పుడు వద్దు. ఎందుకు ఇది, సిన్స్ ఉబుంటూ ఈజ్ అవైలబుల్ ఫ్రీ, బట్ వై షుడ్ గో విత్ దిస్ రెడ్ హ్యాట్? ఎందుకు అంటే ఇక్కడ 1500 సర్వర్స్లో మన అప్లికేషన్ రన్ అవుతుంది. డ్యూ టు వేరియస్ రీజన్స్, ఏ రీజన్తో అయినా సరే అప్లికేషన్ ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. ఓఎస్లో ఇష్యూ వస్తే కూడా, ఆపరేటింగ్ సిస్టమ్లో ఏదైనా ఇష్యూ వస్తే కూడా మన అప్లికేషన్ డౌన్ అవటం, సంథింగ్ స్లోనెస్ రావటం, యూజర్స్ విల్ ఎక్స్పీరియన్స్ స్లోనెస్, ఇట్లాంటివన్నీ వస్తుంటాయి. అప్పుడు ప్రతి ప్రాజెక్ట్కి, మంది ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్ అనుకున్నాం కదా నిన్న, ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం కదా. ఈ ఫ్లిప్కార్ట్ ప్రాజెక్ట్లో ఒక 20 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం, లెనెక్స్ టీమ్. ప్రతి ప్రాజెక్ట్కి లెనెక్స్ టీమ్ ఉంటుంది, విండోస్ టీమ్ ఉంటుంది, అప్లికేషన్ టీమ్, హార్డ్వేర్ టీమ్, ఇలా ఉంటాయి కదా. ఈ లెనెక్స్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇష్యూని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇది వాళ్ళ స్కోప్లో కన్నా లేదు అంటే అప్పుడు ఏం చేయాలి? అప్లికేషన్ డౌన్లోనే ఉండిపోద్ది కదా. కాబట్టి వాళ్ళకి అప్పుడు ఎక్స్టర్నల్ సపోర్ట్ కావాలి. ఆ ఎక్స్టర్నల్ సపోర్ట్ ఉబుంటూ నుంచి రాదు, సెంట్ఓఎస్ నుంచి రాదు, రెడ్ హ్యాట్ నుంచి వస్తుంది. రెడ్ హ్యాట్ కంపెనీ వాళ్ళు సపోర్ట్ ఇస్తారు, అందుకే పెయిడ్ అయినా కానీ దాన్నే యూస్ చేస్తారు. ఇంకా ఏంటంటే అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు దాన్ని. ఇక్కడ విండోస్ వాళ్ళు ఎలాగైతే న్యూ వర్షన్స్, విండోస్ 8, విండోస్ 10, విండోస్ 11 ఇప్పుడు ఇలా చేస్తారో, ఈ రెడ్ హ్యాట్ వాళ్ళు కూడా వర్షన్స్తో పాటుగా రెడ్ హ్యాట్ 6, రెడ్ హ్యాట్ 7, రెడ్ హ్యాట్ 8, ఇలాంటి 8.0 ఇట్లాంటి వర్షన్స్తో పాటుగా ఎవ్రీ మంత్ ఏదైనా న్యూ అప్డేట్స్ ఉంటే కూడా వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. వాటిని మన లెనెక్స్ టీమ్ వాళ్ళు ప్యాచింగ్ అనే యాక్టివిటీ చేసి దాన్ని తీసుకుంటూ ఉంటారు అనమాట. సో ఈవెన్
డెవాప్స్కి ముందు నేను కూడా లెనెక్స్ టీంలో చేశాను. సో ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది. అందుకే కమాండ్స్ సేమ్ ఉంటాయి, అందుకే ఎక్కువ రెడ్ హ్యాట్ యూజ్ చేస్తారు. అయితే మనం ఈ ప్రాక్టీస్ సెషన్స్లో ఉబంటూ లెనెక్స్ యూజ్ చేస్తాం. ఉబంటూకి రెడ్ హ్యాట్కి పర్ఫార్మెన్స్ ఏ మాత్రం తేడా ఉండదు, సేమ్ పర్ఫార్మెన్స్. ఉబంటూ లెనెక్స్ని ఇక్కడ ఇంకొక ఒక 200 సర్వర్స్ 150 సర్వర్స్లో ఎందుకు యూజ్ చేస్తారంటే టెస్టింగ్ పర్పస్ కోసం, మన లోకల్ ఆపరేషన్స్ కోసం పెట్టుకుంటాం కదా. సో ఎందుకు అన్నెసరీ వాళ్ళకి పే చేయటం అని చెప్పేసి ఉబంటూని యూజ్ చేస్తాం. ఫైన్. ఇప్పుడు నేను ఇంతవరకు మీకు ఏమైనా అర్థమైందంటే జస్ట్ ఒక చిన్న ఆపరేషన్స్ చేసి చూద్దాం. నిన్న సర్వర్ క్రియేట్ చేశాను కదా, దాన్ని నేను నిన్న డిలీట్ చేశాను. జస్ట్ ఇప్పుడు మీకు చూపిస్తాను మళ్ళీ ఎలా దాన్ని క్రియేట్ చేయాలో. సో ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లాగిన్ అవ్వాలి. చూడండి, ఏడబ్ల్యూఎస్ ప్రీటైర్ అకౌంట్కి నిన్న అది కొట్టాం. జస్ట్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్ ఇక్కడ చూడండి, ఏడబ్ల్యూఎస్ కన్సోల్ అని టైప్ చేయండి. ఏడబ్ల్యూఎస్ కన్సోల్ లాగిన్, ఏడబ్ల్యూఎస్ కన్సోల్, ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఇక్కడ చూడండి, అమెజాన్ వెబ్ సర్వీసెస్ aws.amazon.com ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ సైన్ ఇన్ టు కన్సోల్ ఉంది కదా, ఒకసారి మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత జస్ట్ డైరెక్ట్గా సైన్ ఇన్ టు కన్సోల్. ఎస్. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, రూట్ యూజర్, ఐఎం యూజర్ ఉంది. నిన్న చెప్పాను నేను, మీరు ఏదైతే మెయిల్ ఐడి యూజ్ చేస్తారో అకౌంట్ ఓపెన్ చేయడానికి, దట్ విల్ బికమ్ ఆ రూట్ యూజర్. ఆ దాన్నే యూజ్ చేయాలి. ఈ రూట్ యూజర్ మెయిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రూట్ యూజర్ సెలెక్ట్ అయ్యింది కదా, ఈమెయిల్ దగ్గర మీ ఏదైతే మెయిల్ ఐడి మీరు యూజ్ చేస్తారో అది ఇవ్వండి. యా. నెక్స్ట్ పాస్వర్డ్ జాగ్రత్తగా ఇవ్వండి. సైన్ ఇన్. ఎస్. ఇది వచ్చి 30 days తర్వాత ఇది సెట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇది ఎక్స్ట్రా సెక్యూరిటీ లేయర్ అనమాట. అంటే వేరే వాళ్ళు లాగిన్ అవ్వకుండా మీ క్రెడెన్షియల్స్తో ఆథెంటికేటర్, అది తర్వాత చూద్దాం. స్కిప్ ఫర్ నవ్ అని కొడుతున్నాను ఇప్పుడు ప్రజెంట్. ఫైన్. ఇప్పుడు నాకు ఏడబ్ల్యూఎస్ కన్సోల్ వస్తుంది. ఇది ఏడబ్ల్యూఎస్ కన్సోల్. నిన్న రీజియన్స్ అంటే ఏంటి, స్టాక్ హోమ్ ఏంటి, ఇవన్నీ హైదరాబాద్ రీజియన్ ఏంటి, ఇవి మాట్లాడాం కదా. సో మీరు మాధవ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఈ రికార్డింగ్ వినేవాళ్ళు అయినా సరే నిన్న రికార్డింగ్ వినండి, అక్కడ మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లేదంటే యూట్యూబ్లో, మన యూట్యూబ్ ఛానల్లో ఏడబ్ల్యూఎస్ ఫ్రీ కోర్స్ అని ఉంది ఒకటి, అందులో డే 2 వీడియో వినండి. డే 2 వీడియోలో నేను EC2s ఇవన్నీ చెప్పుకున్నాను. ఓకే ఫైన్. సో ఇక్కడ ఓకే యా, చెప్పండి. ఓకే. యా, ఈ సెర్చ్లోకి వెళ్ళి EC2 అని టైప్ చేయండి. EC2 అని టైప్ చేస్తే EC2 డాష్ బోర్డ్ వచ్చింది. EC2 అంటే ఏంటి, వర్చువల్ సర్వర్స్ అంతే. లాంచ్ ఇన్స్టెన్స్ ఉంది కదా, లాంచ్ ఇన్స్టెన్స్ కొట్టండి. నిన్న చేసిందే సేమ్. గెటింగ్ స్టార్టెడ్. ఎస్, గెటింగ్ స్టార్టెడ్. ఎస్. ఫైన్. ఇక్కడ నేము లెనెక్స్ అని ఇస్తాను నేను, ఆర్ లెనెక్స్ సర్వర్. నిన్న ఇన్స్టెన్స్ నేను డిలీట్ చేశాను మీ ముందే. ఓకే ఫైన్. లెనెక్స్ ఇక్కడ చూడండి, అమెజాన్ లెనెక్స్ ఉంది, ఉబంటూ లెనెక్స్ ఉంది, రెడ్ హ్యాట్ ఉంది. రెడ్ హ్యాట్ అంటే RHEL అనొచ్చు. సూసే లెనెక్స్ ఉంది, డెబియన్. ఇప్పుడే కదా మనం మాట్లాడుకుంది, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయని. ఇప్పుడు మనం ప్రాక్టీస్ కాబట్టి ఉబంటూ ఫ్రీ కాబట్టి చూడండి, ఉబంటూ ఇమేజ్ని సెలెక్ట్ చేసి, ఉబంటూ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ సర్వర్ క్రియేట్ అవ్వటమే ఉబంటూ లెనెక్స్తో క్రియేట్ అవుతుంది, ఇన్బిల్ట్ వచ్చేస్తుంది. ఫైన్. తర్వాత ఇన్స్టెన్స్ టైప్ T3 మైక్రో ఫ్రీ టైర్ ఎలిజిబుల్. నిన్న మాట్లాడాం దీని గురించి. సో ఫ్రీ టైర్ ఎలిజిబుల్ ఏదైతే ఉంటుందో ఇది చాలు మనకి. నిన్న వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కీ పేర్ ఎందుకో కూడా నిన్న చూసాం, మనం మాట్లాడాం. ఇప్పుడు ఆల్రెడీ నిన్న నేను క్రియేట్ చేశాను కదా, కీ పేరు ఎలా చేయాలో చూసాం కదా, దాన్ని డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అంతే. డైలీ చేసుకోవాల్సిన అవసరం లేదు. చేసుకోవచ్చు, మల్టిపుల్ టైమ్స్ చేసుకోవచ్చు, కానీ అవసరం లేదు. ఓకే. SR Tech అనేది నా కీ పేర్ నేమ్. ఈ నెట్వర్క్ సెట్టింగ్స్ సెక్షన్లో నేను ఏది ఇప్పుడు చేంజెస్ చేయట్లేదు. సో డిఫాల్ట్గా ఏది ఉంటాయో అదే తీసేసుకోండి నేను. ఇంకా ఇక్కడ చూడండి, నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ 1 ఉంది. ఒక్కోసారి ఇక్కడైనా ఉంటుంది, ఇక్కడైనా ఉంటుంది. ఇది సంథింగ్ ట్యూటోరియల్, దీన్ని క్లోజ్ చేసామంటే పోతుంది. ఇట్స్ ఓకే, ఉంచండి. 1 ఉంది కదా, అంతే. ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్, దీన్ని క్లిక్ చేయండి. లాంచింగ్ ఇన్స్టెన్స్. ఎస్. ఇప్పుడు సక్సెస్ఫుల్ ఇనిషియేటెడ్ అని వచ్చింది కదా, ఇన్స్టెన్సెస్కి వెళ్ళండి. ఇక్కడ క్లిక్ చేయండి పైన. ఇలా నావిగేట్ చేయాలి. ఈ EC2 పక్కన ఇన్స్టెన్సెస్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి.
దీని మీద క్లిక్ చేసినప్పుడు మీ అకౌంట్లో ఏమేమి ఉన్నాయో అన్ని ఇన్స్టెన్సెస్ ఇక్కడ కనిపిస్తాయి. చూడండి, ఒకటే ఉంది ఇప్పుడే జస్ట్ క్రియేట్. నిన్న ఉన్నటువంటి నేను డిలీట్ చేశాను నేను మీ ముందే. ఇప్పుడు బై డిఫాల్ట్ రన్నింగ్లోనే ఉంటుంది, రన్నింగ్ స్టేట్లో. స్టిల్ ఈజ్ ఇనిషియలైజింగ్ అయితే కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. క్లిక్ చేయండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. కనెక్ట్ ఉంది కదా, జస్ట్ కనెక్ట్ అంతే. గో డౌన్ అగైన్, కనెక్ట్ క్లిక్ చేయండి. ఎస్, ఇది లెనెక్స్ సర్వర్, వర్చువల్ సర్వర్. ఎంత ఈజీ ఉందో చూడండి. ఏడబ్ల్యూఎస్ కావచ్చు, ఈవెన్ అజూర్ కావచ్చు, ఎందులోనైనా ఇలాగే ఉంటుంది. సో దీని గురించి కూడా నేను మాట్లాడాను. ఉబుంటు అనేది యూజర్ నేమ్ డిఫాల్ట్గా ఇస్తుంది మనకి. తర్వాత కావాలంటే మనం వేరే యూజర్స్ క్రియేట్ చేసుకొని వేరే ఐడీస్ దాన్ని యూజ్ చేయొచ్చు, బట్ వీ కెన్ యూజ్ ఇట్. ఇక్కడ ఉబుంటు ఐపీ అడ్రస్ వచ్చి ప్రైవేట్ ఐపీని యూజ్ చేసుకుంటుంది అనుకున్నాం కదా, ప్రైవేట్ ఐపీ ఉంటుంది. ఫైన్. దీన్ని ఇప్పుడు విండోస్ ల్యాప్టాప్లో మనం ఏదన్నా క్లియర్ చేయాలంటే జస్ట్ డిలీట్ అని కొడతాం కదా. ఇక్కడ క్లియర్ అని చెప్తే, క్లియర్ అనేది కమాండ్, CLEAR. ప్రతి ఆపరేషన్కి మనం కమాండ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది కదా లెనెక్స్లో. క్లియర్ అనేది కూడా ఒక లెనెక్స్ కమాండే. క్లియర్ ఈజ్ ద కమాండ్ టు క్లియర్ ద స్క్రీన్. జస్ట్ ఎంటర్. క్లియర్ అయింది కదా, అంతే. ఫైన్. ఇప్పుడు ఉబుంటు ఉంది కదా, ఉబుంటు యూజర్తో ఇప్పుడు మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేయాలి. ఇక్కడ కమాండ్ ఏంటి, MKDIR అంటే మేక్ డైరెక్టరీ. డైరెక్టరీ నథింగ్ బట్ ఫోల్డర్. డైరెక్టరీ అంటే ఫోల్డర్. MKDIR SRTech అనేది నేను ఒకటి క్రియేట్ చేస్తాను. డైరెక్టరీ నేమ్ ఇది. ఎంటర్. ఇప్పుడు ఇది క్రియేట్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది మనకి? అక్కడ విండోస్ ల్యాప్టాప్లో అయితే మనకి కళ్ళెదురుగా స్క్రీన్ మీద కనిపించింది, ఇక్కడ కనిపించదు. అలా చేయాలి, కనిపించాలి అంటే వీ నీడ్ టు లిస్ట్ అవుట్ చేయాలి. దానికి కమాండ్ వచ్చి మళ్ళీ LS అంటే లిస్ట్. ఎంటర్. చూడండి, ఇక్కడ క్రియేట్ అయింది కదా, ఇలా సింపుల్. కాకపోతే అర్థం చేసుకోవాలి. MKDIR. ఫైన్. తర్వాత ఇప్పుడు దీన్ని రీనేమ్ చేయాలి. రీనేమ్ చేయాలంటే ఇంకొక కమాండ్. ఇప్పుడు ఈ ఫోల్డర్లోకి, ఈ డైరెక్టరీలోకి వెళ్ళాలి మనం అంటే CD అంటే చేంజ్ డైరెక్టరీ. CD స్పేస్ SRTech. ఎంటర్. ఇప్పుడు మనం ఆ డైరెక్టరీలో ఉన్నాం. చూడండి, ఇక్కడ SRTech ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇట్లా. ఇప్పుడు మనకి డౌట్ వచ్చింది, మనం చేస్తూ వెళ్ళాము, ఏ ఫోల్డర్లో ఉన్నాం మనం, ఇప్పుడు ఏ పాత్రలో ఉన్నాం అని డౌట్ వచ్చిందంటే PWD అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. P అంటే ప్రజెంట్, W అంటే వర్కింగ్, D అంటే డైరెక్టరీ. ఇలా గుర్తుపెట్టుకోండి. ఎంటర్. చూడండి, SRTechలో ఉన్నాం మనం. SRTech ఎక్కడ ఉంది? ఉబుంటు హోమ్ డైరెక్టరీలో ఉంది. ఇదంతా థింక్ చేయొద్దు, నేను ఇది చెప్తాను తర్వాత. జస్ట్ ఇంత మట్టుకే మీరు చూడండి. ఇప్పుడు క్లియర్ ద స్క్రీన్. ఓకే, ఫైన్. ఇప్పుడు ఈ SRTech ఫోల్డర్లో నుంచి బయటకు వచ్చేయాలంటే జస్ట్ CD కొట్టి ఎంటర్ కొట్టు. దట్స్ ఇట్. ఓకే గైస్, ఇంతవరకు మీరు ప్రాక్టీస్ చేయండి. రేపు ఇప్పుడు మనం ఏదైతే కమాండ్స్ చూసి, ఇంకా కొన్ని కమాండ్స్ చెప్తాను. అలాగే ఈ కమాండ్స్ బ్యాక్గ్రౌండ్లో ఎలా వర్క్ అవుతున్నాయో నేను చెప్తాను మీకు. ఇప్పుడు జస్ట్ ఇది ఎవడైనా చేయగలడు, కమాండ్స్ గుర్తుపెట్టుకుని. లేదంటే గూగుల్ అడిగితే, ChatGPTని అడిగితే 100 కమాండ్స్ ఇస్తుంది. సో దానిలో కూడా చేసేయచ్చు. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది మీరు MKDIR కొట్టినప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది, ఎవరు దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారు బ్యాక్గ్రౌండ్లో. సో ఆ రిసీవ్ చేసుకున్న వాళ్ళు మీ ఈ ఫోల్డర్కి స్పేస్ ఎవరు అలొకేట్ చేస్తున్నారు ఈ లినక్స్ మిషన్లో. సో ఇవన్నీ మనం మాట్లాడదాం 1 by 1 క్లియర్గా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా గైస్? స్టార్టింగ్లో కొంచెం స్లో వెళ్దాం. డోంట్ వరీ, అనుకున్న టైంకి సిలబస్ కంప్లీట్ చేద్దాం. అది ఎలాగో నేను చెప్తాను. ఒకేసారి అన్నీ నేర్చేసుకుందాం అని చెప్పి మొత్తం ఒక 2 hours 3 hours అలా కూర్చుంటే మొత్తం కన్ఫ్యూజ్ అవుతారు. ఒకసారి మీరు ఆ ట్రాక్లోకి వచ్చిన తర్వాత కొంచెం ఇంక్రీజ్ చేసినా పర్లేదు, కానీ ఇప్పుడైతే కొంచెం స్లోగానే వెళ్ళు. ఓకే ఎస్, ఎనీ డౌట్స్? నిన్న సెషన్స్లో కానీ, మొన్న కానీ, కోర్సు గురించి కానీ ఇంకేదైనా ఉంటే నాకు కాల్ చేయొచ్చు ఎనీ టైం. ఓకే, ఇంకా నా నంబర్ మీ దగ్గర అందరి దగ్గర ఉంది. ఇంకొకసారి నేను ఇక్కడ ఇస్తున్నాను నంబరు 9108458890. నేను చెప్పాను కదా, ఈ వీకెండ్లో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు అందరికీ. అందులో మీరు ఏదైనా ఎక్కడైనా ప్రాక్టికల్ చేసేటప్పుడు ఏదైనా ఇష్యూ వచ్చిందంటే అందులో ఇమేజ్ ఫోటో తీసి నాకు పంపించవచ్చు, లేకపోతే మాట్లాడవచ్చు, ఏదైనా మెసేజ్ పంపించవచ్చు. ఓకే గైస్, ఎనీ డౌట్స్? ఇఫ్ యూ హ్యావ్ నథింగ్, ఓకే, యా, క్లియర్, థ్యాంక్స్. యా, వీ విల్ ఎండ్ అప్ ద కాల్ టుడే. టుమారో సేమ్ లింక్, సేమ్ టైం. ఇంకా మీరు, నేను చెప్తున్నాను కదా, AWS లినక్స్ నాకంటే ముందు నేర్చుకోవాలంటే మన యూట్యూబ్లో ఇవి ఉన్నాయి.
ఈ లెనెక్స్ సెషన్ 1 సెషన్ 2 ఇవి ఉన్నాయి, ఏడబ్ల్యూఎస్ కూడా ఉన్నాయి, డే 1 డే 2 అట్లా. ఓకే ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్. యా వెంకీ చెప్పండి. Yeah, no, sir. After the session, I'll connect you on WhatsApp, sir. Or else call. మీరు ఏంటి వెంకీ? అదే సార్ కాల్లో కనెక్ట్ అవుతాం సార్, మీకు కాల్ అవుదాం చేస్తాను. అవుదాం ఓకే సార్, చేయండి, ఓకే కాల్ సార్, చేయండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.